అందరికీ నమస్కారం. నా పేరు సాయి కృపాసాగర్. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు మేనేజింగ్ ట్రస్టీగా ఇప్పుడు సర్వీస్ చేస్తున్నాను. ఎంతమంది ఇక్కడ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు విజిట్ చేశారు, స్టే చేశారు, వర్క్షాప్ అటెండ్ అయ్యారు? వండర్ఫుల్, వెరీ గుడ్. సో పిరమిడ్ వ్యాలీకి ఒక అప్లాస్. సో పత్రి గారు 2003లో ఎన్విజన్ చేసి 2005లో వర్క్ స్టార్ట్ చేశారు. మొట్టమొదటి పిరమిడ్, మెగా పిరమిడ్ అంటే 150 అడుగులు కన్నా పెద్దవి ఏదన్నా కూడా మెగా పిరమిడ్ అంటాము. సో బెంగళూరు కనకపురా రోడ్లో ఫస్ట్ మెగా పిరమిడ్ 160 by 160 ఫీట్ అక్కడ స్థాపించబడింది. 2005 నుంచి పని ప్రారంభించి 2008 కంతా ఫినిష్ అయింది. సో అప్పట్లో బిగినింగ్ టీంలో ఉన్న మన చంద్రశేఖర్ గారు, పాల్ విజయ్ కుమార్ గారు, ఇంకా చాలామంది ట్రస్టీస్ ఆ టైంలో, శ్రేయాన్స్ డాగా గారు హూజ్ ద వైస్ చైర్మన్ నౌ. సో అందరూ ఆ ప్రాజెక్ట్ని స్థాపించి రన్ చేసి ఎంతోమంది లక్షాది మంది పేట్రన్స్, డోనర్స్, వాలంటీర్స్ వాళ్ళందరూ కృషి వల్ల ఈరోజు అది మెగా ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ అయింది. It is the first fully operational mega pyramid center of Pyramid Spiritual Societies movement. ఈరోజు అక్కడ మీ అందరికీ తెలిసి ఉంటుంది, మన బ్యాక్డ్రాప్లో చూసినలాగా 160 by 160 ఫీట్ మెగా పిరమిడ్లో కింగ్స్ చేంబర్ లోపల ఒక 5,000 మంది కూర్చొని మెడిటేషన్ చేయగలుగుతారు. అది కాకుండా వేరే చాలా స్పాట్స్, ఎనర్జీ స్పాట్స్ ఉన్నాయి. అది కాకుండా మిగతా సౌకర్యాలు ఉన్నాయి, అకామిడేషన్, అక్కడికి వచ్చి ఉండడానికి, అక్కడ వర్క్షాపులు చేయడానికి. ఒక వీడియో ప్లే చేస్తాము, మీరు చూస్తారు. అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, ఇప్పుడు మెగా పిరమిడ్ ఇంటర్నేషనల్ మెడిటేషన్ రిట్రీట్ ఎలా ఉంది ఈరోజు అని ఒకసారి చూసి దాని తర్వాత స్టాటిస్టిక్స్, కొద్ది ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతాం. కెన్ వి ప్లే ద పిరమిడ్ వ్యాలీ వీడియో ప్లీజ్?
మీరు చూశారు కదా ఎన్ని వసతులు క్రియేట్ అయినాయి ఉన్నాయో అన్నీ ఇప్పుడు యూస్ అవుతున్నాయి. సో ఎన్నో లక్షల మంది మా ఈచ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, మెడిటేషన్, అన్నదాన, ఈ 3 ప్రాజెక్టులోనూ లక్షల మంది వచ్చి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు సంవత్సరానికి. మీరు చూస్తుంటారు కదా, ఇంతవరకు ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ వచ్చి విజిట్ చేసి మెడిటేషన్ నేర్చుకొని మెడిటేషన్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. 51 దేశాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చి అక్కడ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేయడం, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, అక్కడికి వచ్చి సాధన చేసుకోవడం అవి చేస్తున్నారు. అండ్ రోజు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ స్కూల్స్ నుంచి, పక్కన స్కూల్స్, బెంగళూరు సిటీ స్కూల్స్, కర్ణాటక స్కూల్స్ నుంచి కూడా ఒక 50-60 మంది రోజుకి ఒకళ్ళు వస్తుంటారు యూజువల్గా. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ తర్వాత చాలా చూస్తున్నాం. మన లాస్ట్ వీక్ పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 4 days 4 రోజులు కంటిన్యూస్గా బస్సుల్లో స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు మెడిటేషన్ నేర్చుకొని మెడిటేషన్ చేసి మా అన్నదాన ప్రసాదం తీసుకొని వెళ్ళేది చూస్తున్నాను. సో ఇలాగా పత్రి గారి విజన్, పత్రి గారు ఏమనుకున్నారు, అక్కడికి వచ్చి మెగా పిరమిడ్ కట్టి అక్కడ జనాలు వచ్చి మెడిటేషన్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, సాధన చేసుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. ఇట్స్ అ ప్లేస్ ఫార్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ప్లేస్ ఫార్ సాధన. చాలామంది మెడిటేటర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ మెడిటేటర్స్, వాళ్ళు వచ్చి ఒక 21 రోజులు 40 రోజులు అక్కడే ఉండి వాళ్ళు సాధన చేసుకుంటారు, మౌనంలో వెళ్తారు, ధ్యానం చేసుకుంటారు, సేవ చేస్తారు, సర్వీస్లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇవన్నిట్లో చాలా బెనిఫిట్స్ పొంది చాలామంది ట్రాన్స్ఫార్మ్ అయి ఉన్నారు. బోత్ ఫిజికల్ హీలింగ్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ యూత్ అక్కడికి వచ్చి మెడిటేషన్ చేసి ఇలా సాధన చేసి వాళ్ళకి కొద్దిగా క్లారిటీ వచ్చి. సో పత్రి గారు ఏ రీజన్తో ఈ హోల్ మెడిటేషన్ మనకు నేర్పిస్తున్నారో, టు నో యువర్ సెల్ఫ్, యూ క్రియేట్ యువర్ రియాలిటీ అంటారు. సో దానికి ఈ పర్టికులర్ ప్లేసు చక్కటి క్షేత్రం, ధ్యాన క్షేత్రం, స్పిరిచువల్ క్షేత్రం. సో ఫస్ట్ మెయిన్ ప్రాజెక్ట్ మేము అక్కడ చేసేది వచ్చి సాధన. ఇట్స్ అ ప్లేస్ ఫర్ సాధన. దానికోసం అన్ని వసతులు మీరు చూసుంటారు, అకామిడేషన్ ఉంది, అన్నదాన ఉంది. సో అక్కడికి వచ్చి హాయిగా ధ్యానం చేసుకొని, సేవ చేసుకొని, మౌనం, లైబ్రరీ కూడా ఉంది. స్వాధ్యాయాలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అందరూ వచ్చి బుక్స్ చూసుకుంటారు. ఇంకంతే ఇంకేం పని లేదు. ఇట్స్ బేసిక్లీ ఇట్స్ అ ప్లేస్ ఫర్ ఇన్నర్ జర్నీ. సో దానికి అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు రెడీగా ఉంది. ఇప్పుడు నా పని, నేను మేనేజింగ్ ట్రస్టీగా తీసుకున్న తర్వాత నుంచి ఒకటే పని, అందరినీ రప్పించి అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుందా అని చూసుకోవాలి అంతే. సో ఇప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి ఇంకా మన సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్ని చోట్ల నుంచి ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ అన్నీ వస్తున్నారు. ఇంకా స్లోగా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ విదేశాల నుంచి కూడా వచ్చేది స్టార్ట్ అవుతుంది. సో మీరు అందరూ పిరమిడ్ వ్యాలీకి వచ్చి అక్కడ ఫ్యూ డేస్, 1 week, 21 days, 40 days సాధన. ఇప్పుడు మీరు ఎవరైనా కూడా, సో సైన్స్లో ప్రూవ్ అయింది ఏంటంటే అక్కడ లాంగ్ డేస్, నంబర్ ఆఫ్ డేస్, లాంగ్ రిట్రీట్స్లో మెడిటేషన్ చేసుకుంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు మన ఇళ్లలో ఇప్పుడు 2 గంటల సేపు, 1 గంట సేపు చేసుకుంటూ ఉంటాం. దానికన్నా అక్కడ వచ్చి అఖండ ధ్యానం, పత్రి గారు అందుకే ఎప్పుడో స్టార్ట్ చేశారు అఖండ ధ్యానం చేసుకుంటే ఇంకా ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్, ఇంకా డీపర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా కుదురుతుందని సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. సో అఖండ ధ్యానకు కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి. మీరు అక్కడికి వచ్చి ఏమీ చేయాల్సిన పని లేదు. అకామిడేషన్ ఉంది, భోజనాలు రెడీ చేసి అన్నదానాల్లో ఫుడ్ పెడతారు. ఇంకా ఆల్ యూ టు డూ ఇస్ జస్ట్ మెడిటేషన్. సో ఆ ప్రోగ్రామ్కి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మీరు రిఫర్ చేయండి. అన్ని వసతులు ఉన్నాయి. జస్ట్ అక్కడికి వచ్చి ఒక ఫోన్ కాల్ చేసి అకామిడేషన్ బుక్ చేసుకొని అక్కడ ఉండాలి అంతే. సో ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ ఫార్ ఇన్నర్ సాధన. అది కాకుండా సో ధ్యానంకి ఒక క్షేత్రం అది. ఇట్స్ ఆల్సో అ క్షేత్రం ఫర్ జ్ఞానం. సో చాలా ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ చేస్తూ ఉంటాం, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఈ ప్రోగ్రామ్స్ అండ్ వర్క్షాప్స్కి ఇన్ఛార్జ్ మన చందు అండ్ శాలిని. సో వాళ్ళిద్దరూ ఒక 2 మాటలు మాట్లాడతారు, దాన్ని డిస్క్రైబ్ చేస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు శాలిని. గత 10 సంవత్సరాల నుంచి పిరమిడ్ వ్యాలీలో సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు మీ అందరూ కూడా ఈ వీడియోలో చూసినట్టు పిరమిడ్ వ్యాలీలో ఎన్నో వర్క్షాప్స్ జరుగుతాయండి. అక్కడ మెయిన్ బుద్ధ పూర్ణిమ అనమాట. మేలో జరిగే బుద్ధ పూర్ణిమ అన్నది గత 15-20 సంవత్సరాల నుంచి
పత్రి సార్ అక్కడ పిరమిడ్ వ్యాలీలో ఇదొక సిగ్నేచర్. ఇక్కడ ధ్యాన మహాచక్రం ఎలా ఉంటుందో అలా మేలో బుద్ధ పూర్ణిమ ప్రోగ్రామ్ అన్నది జరుగుతుంది. అలాగే అక్టోబర్ టైంలో గ్లోబల్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్ అంటే ఇంటర్నేషనల్ నుంచి ఎన్నో గ్లోబల్ మాస్టర్స్ పిరమిడ్ వ్యాలీకి వచ్చి ఆ ఒక్క ప్రోగ్రాంలో వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అది కాకుండా మొన్న రీసెంట్గా నవంబర్లో పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్ట్ అని చెప్పి స్పెషల్గా మ్యూజిక్ గురించి 4 రోజుల ప్రోగ్రామ్ జరిగిందండి. సో అట్లాంటివి ఎన్నో మెగా ఈవెంట్స్ పిరమిడ్ వ్యాలీలో జరుగుతూ ఉంటాయి. అవి కాకుండా ప్రతి నెల స్టిల్నెస్ రిట్రీట్, ఇట్ ఈస్ అ బ్రాండ్ సిగ్నేచర్ ప్రోగ్రామ్ ఆఫ్ పిరమిడ్ వ్యాలీ. సో ఈ స్టిల్నెస్ రిట్రీట్ అనే ఒక ప్రోగ్రాము 7 days ప్రోగ్రామ్ అనమాట. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. అక్కడికి వచ్చి 7 రోజులు స్టే చేసి వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక 8 hours ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్లో గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు ఆ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఉంటుందన్నమాట. అండ్ స్టిల్నెస్ రిట్రీట్తో పాటు అక్కడ 10 day రిట్రీట్స్ సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పి ప్రోగ్రామ్ మన క్రిస్టల్ ప్రదీప్ గారి ద్వారా జరిగింది. అలాగే కార్పొరేట్ ప్రోగ్రామ్స్ మన చంద్రాపులమర్ శెట్టి గారు అండ్ శ్రేయాన్స్ డగా గారు కలిసి చేసిన చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. అండ్ ఇవి కాకుండా ఆన్లైన్లో ఇప్పుడు మనకి కోవిడ్ టైం వచ్చినప్పటి నుంచి ఆన్లైన్లో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అండ్ ప్రతి నెల కూడా 21 day ఆన్లైన్ రిట్రీట్స్ అన్నది జరుగుతూ ఉంటాయి అన్నమాట. APS 21 అని చెప్పి ఒక ప్రోగ్రామ్, గ్రాటిట్యూడ్ మెడిటేషన్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ స్పిరిచువల్ సైన్స్ ఫౌండేషన్ అని చెప్పి మన శివరామప్ప గారి ద్వారా కోర్సెస్. సో రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అన్నది పిరమిడ్ వ్యాలీ నుంచి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఎవ్రీడే రెసిడెంట్ మెడిటేషన్ ప్రోగ్రామ్ అంటే అక్కడ పిరమిడ్ వ్యాలీకి వచ్చిన అందరికీ ఒక కామన్ టైంలో వాళ్ళు వచ్చి కలిసి ధ్యానం చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఒక 1 hour అలొకేట్ చేయడం జరిగింది. ఒకరు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు ఇంకొకరికి అదొక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి అవ్వడంతో ఎక్కువ ధ్యానం చేయడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ. సో ఈ అన్ని ప్రోగ్రామ్స్ కూడా పిరమిడ్ వ్యాలీలో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మీకు అన్ని డీటెయిల్స్ కూడా pyramidvalley.org అనే వెబ్సైట్లో దొరుకుతుందండి. అండ్ ఎస్పెషల్లీ నెక్స్ట్ మంత్ జనవరిలో మన పరిపత్రి గారిది ఇంటెలిజెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అని చెప్పి కార్పొరేట్ ఆడియన్స్కి మెయిన్గా టార్గెట్ చేస్తూ ఒక ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ జరగబోతుంది. January 21st నుంచి 23rd వరకు 3 day ప్రోగ్రామ్. అది కాకుండా మన స్టిల్నెస్ రిట్రీట్ అన్నది ఇంగ్లీష్లో January 22nd నుంచి 29th వరకు. అండ్ ఇంకొక ఆన్లైన్ ప్రోగ్రామ్ స్పిరిచువల్ సైన్స్ ఫౌండేషన్ అనేది January 8th and 9th. అలాగే బ్రెత్ బై బ్రెత్ అని చెప్పి మన శ్వాస అన్నది ఎంత ఇంపార్టెంట్, సో శ్వాసకి ఆ ధ్యానానికి ఏంటి ఆ లింకు పత్రి సార్ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాని ఇంపార్టెన్స్ గురించి మన సాయికృపా సాగర్ గారు ఒక 11 day ప్రోగ్రామ్ చేస్తున్నారండి. సో అన్ని డీటెయిల్స్ కూడా మీకు pyramidvalley.org వెబ్సైట్లో ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ పిరమిడ్ వ్యాలీ, వచ్చి అక్కడ స్టే చేసి ఆ ఒక స్పిరిచువల్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ షర్లీ. సో ఫ్రెండ్స్, నా పేరు చందు. నేను పిరమిడ్ వ్యాలీలో గత 10 సంవత్సరాలుగా అక్కడ అన్ని యాక్టివిటీస్లో పాల్పంచుకుంటూ ఉన్నాను. నేను ధ్యానం నేర్చుకున్నది ఇక్కడే మహబూబ్ నగర్లో. ఎప్పుడైతే ధ్యానంలోకి రావడం జరిగిందో నా ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ద్వారా జరిగింది. తద్వారా 2000లో రావడం జరిగింది నేను ధ్యానంలోకి. 2007లో బెంగళూరు వెళ్ళినప్పుడు, అంటే నేను బెంగళూరుకి వెళ్ళాల్సిన ఒక ముఖ్య కారణం కూడా నన్ను ఇన్స్పైర్ చేసి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. సో 2004-5 ఆ టైంలో నేను ధ్యానాంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం పిరమిడ్ వ్యాలీ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఫొటోస్ అని చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళాలి అని అనిపించేది. అప్పుడు అక్కడున్న మహబూబ్ నగర్లో ఉన్న PSSM మెంబర్స్, సో వాటికి అంతా కూడా మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి డొనేషన్స్ వాటన్నిటి కూడా లైఫ్ మెంబర్షిప్స్ అని అవన్నీ కూడా స్టార్ట్ చేసాం. అక్కడితో నాది జర్నీ స్టార్ట్ అయింది పిరమిడ్ వ్యాలీలో. ఎప్పుడైతే 2007లో నేను బెంగళూరులో జాబ్ తెచ్చుకుంటే అక్కడ ఖచ్చితంగా నేను జాబ్ చేస్తూ పిరమిడ్ వ్యాలీని వెళ్ళి మెడిటేషన్ చేసుకోవచ్చు అన్న ఒక తపనతో నేను జాబ్ ట్రై చేసి బెంగళూరుకి రావడం. అండ్ అప్పుడే కింగ్ చాంబర్ కన్స్ట్రక్షన్ అంతా కూడా మధ్యలో ఉంది. ఎప్పుడైతే ఫస్ట్ టైం నేను చూసానో ఐ కనెక్టెడ్ లాట్ ద పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు
ఎప్పుడైనా సరే పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అంటే ఒక తెలియని వైబ్రేషన్ ఉంటుంది నా బాడీలో. సో నిజంగా నాకు ఎంత నేర్పించిందంటే పిరమిడ్ వ్యాలీ ఒక కంప్లీట్ ఒక ఏమీ తెలియని ఒక ముద్దుసుద్దు అని చెప్పొచ్చు ఒక రకంగా. అలాంటిది అక్కడున్న ట్రస్టీస్ కానీ, స్టాఫ్ కానీ, వాలంటీర్స్ కానీ, సో ప్రతి స్టెప్లో ఒక ఈవెంట్ ఆర్గనైజింగ్లో కానీ, ఒక డిపార్ట్మెంట్స్ చేయడం కానీ, అంటే నేను చదువుకుంది MBA తర్వాత 2-3 years జాబ్ చేసినా కూడా నేను ఇక్కడ నేర్చుకున్న ఒక స్కిల్స్ చాలా తక్కువ టైంలో అసలు ఎక్కడ కూడా నాకు అంత సాధ్యపడేది కాదు. సో ఆ పరంగా నేను పిరమిడ్ వ్యాలీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఆ క్రమంలో ఎన్నో ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ చేయడంతో పాటు రీసెంట్గా ఇందాక శాలిని చెప్పినట్టుగా ఇక్కడ డిజిటల్గా మళ్ళీ ఎన్నో ఆన్లైన్ ప్రోగ్రామ్స్తో పాటు మనకు పత్రి సార్ అందించిన ఒక గొప్ప అవకాశం స్వర్ణామృతం, ధ్యానామృతం. అవన్నీ కూడా పిరమిడ్ వ్యాలీ నుంచే అన్ని లొకేషన్స్లో కానీ అక్కడ ఉన్న డిజిటల్ టీంతో అంతా కూడా చేయడం జరిగింది. తర్వాత సో రీసెంట్గా పత్రి గారి సాంగ్స్, సో పత్రి సార్ సాంగ్స్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ చూసే ఉంటారు. జయ జయ హో, జయ హో కానీ, తర్వాత రఘుపతి సాంగ్ కానీ, నారాయణ సాంగ్ కానీ, ఇవన్నీ కూడా వ్యాలీలోనే అవన్నీ కూడా ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. సో వాటన్నింటి కూడా మన సహకరిస్తున్న మన ట్రస్టీస్ కానీ, లేకపోతే గణేష్ కుమార్ గారు, విద్వాన్ గణేష్ కుమార్ గారు. సో ఇలాగా ప్రతి స్టెప్లో పిరమిడ్ వ్యాలీ ఎప్పుడు కూడా కొత్తదనాన్ని సో ధ్యానులందరికీ కూడా PSSM అందరికీ కూడా అందించాలన్న ఒక తపనతో అక్కడున్న మొత్తం డిజిటల్ టీం అంతా కూడా వర్క్ చేస్తూ ఉంది. ఒకనొక టైంలో ఒక అతను అడిగారు పత్రి సార్ని, సార్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది కంప్లీట్ భూమి పైన, సో మన PSSM ఒక దారిలో అన్నప్పుడు సార్ ఒకటే చెప్పారు. అప్పుడు పిరమిడ్ వ్యాలీలో ఉన్నారు. సో సార్ చెప్పడం ఏంటంటే మొత్తం ప్రపంచం అంతటా కూడా ఇలాంటి పిరమిడ్ వ్యాలీ ఆశ్రమాలన్నీ కూడా ఖచ్చితంగా వస్తుంది. వాటన్నిటికి కూడా రాబోయే ఆశ్రమాలన్నిటికీ కూడా పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఈజ్ అ ఇన్స్పిరేషన్, దట్ ఈజ్ అ రోల్ మోడల్ అని చెప్పారు. సో ఆ రోల్ మోడల్ని ఎలాగ చూపించాలి మన అందరం? సో అక్కడున్న మొత్తం స్టాఫ్ కానీ, ట్రస్టీస్ కానీ, సో అందరూ కానీ దాన్ని కంప్లీట్ ఒక కన్స్ట్రక్షన్ జరిగినా సరే, లేకపోతే ఒక ఫెసిలిటీ కానీ, ఒక ప్రోగ్రామ్ కానీ, ఒక డిజిటల్గా ఒక ప్రజెంట్ చేసే విధానం అన్నిటి కూడా ఒక రోల్ మోడల్ లాగా ఉండాలన్న ఒక తపనతో సో ప్రతి ఒక్క వర్క్ చేయడం జరుగుతుంది. సో చూస్తే కనుక ఇప్పుడు మనకి వచ్చే ఆశ్రమాలన్నీ కూడా అందరూ కూడా అక్కడికి రావడం, చూడడం, దాని నుంచి నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అక్కడ ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కాంటాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి ఐ ఫీల్ వెరీ లైక్ ప్రౌడ్ అని చెప్పొచ్చు. అండ్ వాటన్నిటి కూడా అవకాశం ఇచ్చిన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి అండ్ ఆల్ అదర్ ట్రస్టీస్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. అండ్ ఈ వేదిక పైన మళ్ళీ ఒక పిరమిడ్ వ్యాలీని మీ అందరికీ పరిచయం చేస్తూ, అండ్ ఎవరైనా కనుక పిరమిడ్ వ్యాలీ తెలియకపోతే దాని గురించి డీటెయిల్స్ కానీ ఒక స్టాల్ నెంబర్ 75లో అక్కడికి వెళ్ళి అక్కడ సంబంధించిన వివరాలని తెలుసుకొని అక్కడ పాంప్లెట్స్ అని తీసుకొని మీరందరూ కూడా సో పిరమిడ్ వ్యాలీకి వచ్చి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని, అక్కడ పిరమిడ్లో అత్యద్భుతమైన ధ్యానం అండ్ సర్వీస్, అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అంతా కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇంకొక మాకు గొప్ప ఆపర్చునిటీ, బ్లెస్సింగ్ ఏంటంటే పత్రి గారు వస్తూ ఉంటారు. ఈ లాక్డౌన్లో అక్కడే స్టే చేశారు. సో మాకు చాలా సంతోషం, ఆపర్చునిటీ, బ్లెస్సింగ్. దానికన్నా ఇంకా ఎక్కువ మేడం స్వర్ణమాల పత్రి గారు అక్కడే నివాసిస్తారు. సో మాకు టైం టు టైం గైడెన్స్, ఏదైనా మాకు డౌట్ ఉంటే మేడం గారిని అడిగి సొల్యూషన్ తీసుకుంటాము. అండ్ అబోవ్ ఆల్ మేడం గారు అన్నదాన ప్రాజెక్ట్ని ఫుల్ చైర్మన్షిప్ తీసుకొని ఒక కమిటీ స్థాపించి దాన్ని నడిపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ వచ్చే గెస్ట్లు ఎవరైనా రిట్రీట్ అటెండ్ అయినా, ప్రోగ్రామ్స్ వచ్చినా, విజిటర్స్ వచ్చినా అన్నదానాన్ని చూసి ఎంత బాగా మంచి ఎక్స్పీరియన్స్, ఇంత మంచి భోజనం వడ్డిస్తున్నారా, ఇంత మంచిగా చూసుకుంటున్నారు అని ప్రతి ఒక్కరు
చెప్పి వెళ్తారు. సో దానికి అగైన్ స్వరమలాపత్రి మేడంకి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ అన్నదాన వాంట్ టు గివ్ అ ఫుల్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో బిఫోర్ ఐ మూవ్ ఆన్ కపుల్ ఆఫ్ థింగ్స్, సో ఈ స్టిల్నెస్ రిట్రీట్ అని మాట్లాడాం కదా, 7 రోజులు రెసిడెన్షియల్ రిట్రీట్. సో సో ఒక 2-minute వీడియో చూసేసి ఒక అనౌన్స్మెంట్ చేస్తాను మన ఇప్పుడు ఈ స్టిల్నెస్ రిట్రీట్ ప్రోగ్రామ్ గురించి. సో కెన్ వి సీ ది స్టిల్నెస్ రిట్రీట్ వీడియో ప్లీజ్? Welcome to all the spiritual seekers and meditation enthusiasts to the Stillness Retreat in Pyramid Valley International, Bengaluru. Stillness is not just about silence, is not just about fasting. Stillness is about stillness of the mind. And Stillness Retreat provides you 7 days of enough opportunities for all of you to experience. Patriji says the highest meaning of spirituality is service, and that is why one of the key components of Stillness Retreat is the 2-hour seva or service that all participants love. In the Stillness Retreat in Pyramid Valley, we have a special recipe. We do a 5-element meditation. We do meditation on one element every day at a different spot here in the venue. The first day we do air element meditation at Tapasthali, which is high up above the valley. The second day we do a water element meditation along with water in the Zen garden. The third day we do meditation on the element earth, sitting on rocks in our rock garden. The fourth day we do meditation on the sky, sitting on the balcony of the pyramid. And the last day we sit around the fire and do the fire element meditation. All the components of Stillness Retreat have been planned in an optimal manner. There are 4 days of pure silence, 7 hours of meditation every day, 2 hours of service or seva every day, and enough wisdom sessions for you to get to know what to do during stillness. Patriji says, be still, know thyself. That is the whole goal of the 7-day Stillness Retreat being conducted by Pyramid Valley International. సో ఇప్పుడు స్టిల్నెస్ రిట్రీట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ అక్కడికి వచ్చి 7 రోజులు సైలెన్స్లో గడపాలి. ఇప్పుడు మనం చాలా రోజులు జూమ్ సెషన్స్ అటెండ్ అవుతూ ఉన్నాం, రోజుకి ఒక గంట సేపు 2 గంటల సేపు. బట్ అక్కడ 7 రోజులు ఫోన్ లేకుండా 7 రోజులు 4 రోజులు ఫుల్ మౌనం, రోజుకి 7 గంటలు ధ్యానం, మౌనం ప్లస్ ధ్యానం ప్లస్ 2 గంటలు సేవ అండ్ 2 గంటలు విజ్డమ్ సెషన్స్. సో ఇది ఆప్టిమల్. ప్రతి ఒక్కరు ఇంతవరకు లాస్ట్ ఫిబ్రవరి నుంచి కండక్ట్ చేస్తున్నాము. 1 నెల ఇంగ్లీష్లో 1 నెల కన్నడలో కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ మెడిటేషన్ చేసి వాళ్ళకి ఇంకా థాట్స్ వస్తుంది, నాకు సరిగ్గా కుదరటం లేదు అన్నవాళ్ళు 3వ రోజుకంతా ఫుల్ నార్మల్ డీప్ మెడిటేషన్కి వెళ్ళిపోతారు. ఏదో ఒక స్పాట్లో పిరమిడ్లో కానీ లేకపోతే నేచర్లో కానీ లేకపోతే గ్రూప్ మెడిటేషన్లో కానీ. సో ఎక్కడో ఒక చోట చాలామంది సేవ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి డీప్ థాట్కి వెళ్ళిపోతారు, డీప్ స్టేట్కి. సో అది రెసిపీ అలాగా కుదిరింది.
అలాగా ప్లాన్ చేసుకోలేదు, బట్ అలా కుదిరింది. బట్ పిరమిడ్ వ్యాలీ ఎనర్జీస్ ద్వారా ఒక్కొక్క రిట్రీట్కి అలా చేశాము. పత్రి సార్ గైడెన్స్ కూడా తీసుకుంటూ ఉన్నాము. సో ఈసారి ఫిబ్రవరిలో స్టిల్నెస్ రిట్రీట్ ఒక సెషన్ తెలుగు స్టిల్నెస్ రిట్రీట్ తెలుగు పెడతామని ప్లాన్ చేసుకున్నాము. ఫిబ్రవరి 19th to 26th, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు. మొన్ననే ఒక లాస్ట్ మంత్ వైజాగ్లో ఉన్నప్పుడు డాక్టర్ జీకే గారు కూడా సజెస్ట్ చేశారు. సో తెలుగు ఆంధ్ర జనాలందరూ వచ్చి మన పిరమిడ్ వ్యాలీలో ఉండి అక్కడ క్లాసులు చేసుకోవడానికి. సో ఫిబ్రవరి 19 నుండి 26 వరకు స్టిల్నెస్ రిట్రీట్ ఇన్ తెలుగు, సేమ్ ఫార్ములా, ఓన్లీ థింగ్ తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ అండ్ తెలుగులో సెషన్స్ జరుగుతాయి. సో ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్. వెబ్సైట్లో డీటెయిల్స్ వస్తాయి, సో దాన్ని చూసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇంకా కొంచెం ఒక 5 minutesలో మనము 2 ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాలి. సో బిఫోర్ ఐ మూవ్ టు అన్నదాన ప్రాజెక్ట్, ఐ వాంట్ మన చంద్రశేఖర్ గారు మన పిరమిడ్ వ్యాలీ ఓకే. సో ఓకే, సో చంద్రశేఖర్ గారు పిరమిడ్ వ్యాలీ మేనేజింగ్ ట్రస్టీగా 2 సార్లు ఉన్నారు అండ్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇన్ని రిట్రీట్లు చేస్తూ ఉన్నప్పుడు మనకి రూమ్స్ ఉన్న డార్మిటరీస్ సరిపోవటం లేదు. అందుకని చంద్రశేఖర్ గారు ప్రపోజ్ చేసి ఒక కొత్త రూమ్ బ్లాక్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాము. సార్, థ్యాంక్ యూ సాగర్. ఫ్రెండ్స్, మన సాధన స్ట్రాంగ్గా ఉండాలంటే 3 పాయింట్లు ఉన్నాయి. మనందరం ఎంతో సాధన చేస్తున్నాం, కానీ స్ట్రాంగ్ అవ్వాలంటే, బలం కావాలంటే 3 ఉన్నాయి. ఒకటి, ఇటువంటి ధ్యాన యజ్ఞాలకి 1 రోజు 2 రోజులు 3 రోజులు ధ్యాన యజ్ఞాలకి రావాలి. 2, పిరమిడ్ వ్యాలీ, కైలాసపురి, ఓంకారేశ్వర ఇలాంటి ఈ శక్తి క్షేత్రాలకి వెళ్ళాలి, అక్కడ టైం స్పెండ్ చేయాలి. ఒకటి, ఈ ధ్యాన యజ్ఞాలు అంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు జరుగుతున్న ధ్యాన యజ్ఞాలకి ఎంతోమంది వస్తారు. వాళ్ళందరినీ మనం కలుస్తుంటే మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. 2, ఈ శక్తి క్షేత్రాలకి వచ్చి తీరాలి. మనం ఒకప్పుడు పుణ్యక్షేత్రాలు ఉంటాయి, ఇక్కడ మనకు శక్తి క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తాం. 2, సాధన కావాలంటే. 3వది, మన మాస్టర్ని పట్టుకోవాలి. మన సాధన బాగుండాలి అంటే కంపల్సరీగా ఒక మాస్టర్ని పట్టుకోవాలి. మాస్టర్ని పట్టుకుని వాళ్ళ ద్వారా ఎంత వెళ్తే అంత. మన పత్రిసారి ఉన్నారు, ఎంతైనా వెళ్ళిపోవచ్చు, ఎంత దూరం వెళ్ళొచ్చు. సో కంపల్సరీ పట్టుకోవాలి. ఈ 3 చేస్తే డిఫరెన్స్. మాస్టర్ని పట్టుకోవడం అంటే ఆ సెషన్స్ వింటూ ఉంటాము, లేకపోతే ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతాయి, పత్రికారు ఎక్కడ ఉంటే అక్కడ మనం వెళ్తాం. మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎంత ఉంటే అంత. ఈ 3 చేస్తూ ఉంటే కానీ కంపల్సరీగా మన సాధన బాగా విస్తృతంగా చేసుకోవచ్చు. కానీ చెయ్యాలి, టైం తీసుకోవాలి. మనం ఎంత బిజీగా ఉన్నాం కదా అని టైం తీసుకోవడం కాదు. నేను నా కంపెనీ రన్ చేస్తున్నప్పుడు కూడా సంవత్సరంలో కనీసం 10 రోజులు ఈ ధ్యాన చక్రాక 3 రోజులని, అలాగే ఫుల్ మూన్ మెడిటేషన్స్ ఉన్నప్పుడు ఒక 2 రోజులు అని చెప్పేసి. బుద్ధ పూర్ణిమ జరుగుతుంది పిరమిడ్ వ్యాలీలో. బుద్ధ పూర్ణిమ ఇక్కడ ఎలా జరుగుతుందో ధ్యాన చక్ర ప్రోగ్రాము, అలాగే బుద్ధ పూర్ణిమ మేలో ప్రతి సంవత్సరం బుద్ధుడు పుట్టినరోజు, బుద్ధుడు ఎన్లైన్మెంట్ అయిన రోజు, ఆ 3 రోజుల ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. దానిలో కంపల్సరీగా వెళ్తూ ఉంటాం. అలా మనందరం కూడా దగ్గరలో ఉన్న పిరమిడ్స్కి, ఎస్పెషల్లీ పిరమిడ్ వ్యాలీకి రాగలిగినప్పుడు మనం కంపల్సరీగా రావాలి. ధ్యాన సాధన ఎవరికైతే స్ట్రాంగ్గా చేయాలనుకుంటే. నా పిరమిడ్ వ్యాలీ ఏంటయ్యా దాని విశేషం అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఎన్నో శక్తి క్షేత్రాలు ఉన్నాయి పిరమిడ్ వ్యాలీలో. ఎంతో మందికి ఈ గత 18 సంవత్సరాల నుంచి వచ్చిన అనుభవాల్లో అక్కడ ఏంటంటే ఎంతోమంది దేవతలు, ఎంతోమంది స్పిరిట్స్ అందరూ వచ్చి అక్కడ ధ్యానం చేస్తూ కనిపించారు. ముఖ్యంగా మొదటి సంవత్సరాల్లో ఎంతోమంది అసెండెడ్ మాస్టర్స్ పిరమిడ్లోనే ఆ చుట్టుపక్కల ఉన్నారు. అందుకనే పత్రిసారి దాన్ని శంబాలా అంటారు, న్యూ శంబాలా. శంబాలా ఎక్కడుందండి? హిమాలయాల్లో ఉంది శంబాలా. కానీ పిరమిడ్ వ్యాలీకి ద న్యూ శంబాలా అని పేరు పెట్టారు. ఎందుకంటే అక్కడి నుంచి ఎనర్జీస్ అంతా పిరమిడ్కి వచ్చాయి, గమనించండి. 1. 2, అక్కడ తపస్థలి ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం ఉంది, తపస్థలి. అక్కడికి చాలామందికి అగైన్ మెసేజ్ వచ్చాయి. అక్కడ వ్యాస మహర్షి ఒకప్పుడు అక్కడ ధ్యానం చేస్తూ ఉండడం ద్వారా మనకి ఈ శక్తి క్షేత్రం మనకి తగిలింది అక్కడ పిరమిడ్ వ్యాలీలో. అంటే వ్యాసుడు ఒకప్పుడు ఆ కొండలో నడుస్తూ ధ్యానం చేశాట. అక్కడ చాలామందికి మెసేజ్లు వచ్చాయి. లిల్లే లిన్మే అని చెప్పేసి మనకి పిరమిడ్ వ్యాలీకి ఎంతోమంది ఇంటర్నేషనల్ మాస్టర్స్ వచ్చారు. ఇప్పటికి చాలామంది, ఒక 100 పైన వచ్చి ఉంటారు మాస్టర్లు. ప్రతి సంవత్సరం మనం గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్ చేస్తాం అక్కడ పిఎస్ఎస్ మూవ్మెంట్లో. అటువంటి ఈవెంట్ చేస్తున్నటువంటి ఒక మొదటి క్షేత్రం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. లిల్లే లిన్మే అని చెప్పేసి ఒక మాస్టరు ఒక 5 years ago వచ్చినప్పుడు ఆమె ప్రపంచంలో లే లైన్స్ అని ఉంటాయి. లే లైన్స్ అంటే
ఈ శక్తి ప్రసరించేటువంటి లైన్స్ అన్నమాట. అవి ఎక్కడైతే కనెక్ట్ అవుతూ పాయింట్స్ వస్తాయి. పిరమిడ్ వ్యాలీకి మహా పిరమిడ్ ఎక్కడుందో దాని దగ్గర ఒక లే లైన్ కనెక్ట్ అవుతూ ఉందని చెప్పేసి ఆమె నిర్ధారించి వెళ్ళారు, లిల్లీ లెన్మే అని చెప్పేసి. అదొక శక్తి క్షేత్రం ఉంది. చాలామంది పత్రిసారి ఆ మధ్య అనస్థీషియా అని చెప్పేసి ఒక పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అనస్థీషియా ఆమె ఒక స్పిరిచువల్ మాస్టర్ టార్జాన్ ఉమెన్, రష్యాలో సైబీరియల్ ఫారెస్ట్లో ఉంటుంది. ఆమె తాలూకా ఎనర్జీ అక్కడ అనస్థీషియా ట్రీ అని చెప్పేసి మనకి యాంఫీ థియేటర్లో ఒక స్పెషల్ స్పాట్ ఉంది, అనస్థీషియా ట్రీ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేస్తే ఎంతైనా అద్భుతం. అంటే ఇలా చాలా చాలా స్పాట్స్ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. పిరమిడ్ వ్యాలీలో శక్తి క్షేత్రాలు అనేవి అద్భుతంగా ఎన్నో ఉన్నాయి. ఇంకా మరీ ముఖ్యంగా 20 లక్షల మంది ఇంతవరకు ధ్యానం చేశారు ఆ పిరమిడ్లో. 20 లక్షల మంది ధ్యానం చేస్తే ఎంత శక్తి ఉండాలండి అక్కడ. మన ఇంట్లో కట్టుకున్న పిరమిడ్లో మనకి చాలా ఎనర్జీ ఉంటుందని చాలా మందిని పక్క వాళ్ళని పిలుస్తాం. 20 లక్షల మంది వచ్చి ధ్యానం చేస్తే ఇక్కడ ఎంత శక్తి ఉంటుంది. దాదాపు 100 పైన ఒక 200 పైగా ఇండియా నుంచి, ఇంటర్నేషనల్ నుంచి గురువులు వచ్చి అక్కడ ధ్యానాలు చేశారు. సో అటువంటి ప్రదేశానికి కంపల్సరిగా ఒక్కసారైనా కూడా మనం వెళ్ళి తీరాల్సిందే. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఒక్కసారైనా కూడా మనం కంపల్సరీగా విజిట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్తే కనీసం ఒక 6 రోజులు ప్లాన్ చేసుకోండి. అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్, అకామిడేషన్ కావాలి. పిరమిడ్ వ్యాలీ ఈరోజు ఒక 500 మందికి అద్భుతంగా అకామిడేషన్ ఉంది, అంటే టాప్ క్లాస్ అకామిడేషన్ ఉంది. దాన్ని మనం 1000 పీపుల్, అంటే మన డ్రీమ్ ఏంటంటే రోజుకి ఒక 1000 మంది అక్కడ వచ్చి సాధన చేసుకుంటారు. ఇంకొక 500 మందికి అకామిడేషన్ కట్టాలన్న ప్లాన్లో నెక్స్ట్ ఇంకొక రూమ్ బ్లాక్ మనం అక్కడ ప్లాన్ చేస్తున్నాము. ఎస్పెషలీ those international audience who are watching this program, right? Pyramid Valley is this international place for PSS movement at this time, and it's got beautiful facilities. So this accommodation block particularly targets many urbanites, many people. So we will open up a new room block shortly, about 50 rooms, that we need to increase our accommodation so that we can do all these quality international, national events in Pyramid Valley year round with a large number of audience, a large number of participants. So more details will come shortly, maybe in a month or so, about this room block. You know, we constructed rooms last time in 2010. Now it is 2020. 10 years later, we are building again. So Pyramid Valley is a very precious, because there is not much land. So whatever we do very limited. And it's an opportunity that presents itself now to join and participate in these room blocks. And we'll come back to you with a lot more detail. Thank you. Great, thank you, Chandra. సో ఇప్పుడు లాస్ట్ పాయింట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ పిరమిడ్ వ్యాలీ, అన్నదాన. సో అన్నదానకి నేను చెప్పినట్టు చైర్మన్షిప్ ఆఫ్ స్వర్ణమాల పత్రి మేడం, దెర్ ఇస్ అ మల్టీ-మెంబర్ కమిటీ. సో అండ్ అవర్ ట్రస్టీ శ్రీనివాస్ సార్ లీడ్స్ ఇట్. ఈజ్ నాట్ అరౌండ్. సో రిక్వెస్ట్ అవర్ కమిటీ, మీ హ్యావ్ అన్నదాన కమిటీ మెంబర్ చాలామంది ఇక్కడ ఉన్నారు. సో ఒక రెండు మాటలు మన అన్నదాన కమిటీ మెంబర్స్ ప్రదీప్ అండ్ రవీంద్ర గారిని మాట్లాడమంటారు. థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రదీప్. నేను గత 22 years నుంచి ధ్యానం చేస్తున్నాను. కానీ ధ్యానం చేస్తున్నాను. మై స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయ్యింది 99లో. కానీ 2003లో ఎప్పుడైతే ఈ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనేది స్టార్ట్ చేశారో అప్పుడు నేను యాక్చువల్గా బెంగళూరులో లేను, మాది చిత్తూరు డిస్టిక్ పుంగనూరు అనమాట. పుంగనూరులో మెడిటేషన్ సెంటర్ ఉన్నింది. సో ఇలాగ నేను పుంగనూరు నుంచి బెంగళూరు రీలొకేట్ అయినాం 2005లో. బట్ 2003 నుంచే స్టార్ట్ అయ్యింది మన పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. సో అప్పటి నుంచే నాకు తెలిసి అక్కడ ఒక పెద్ద పిరమిడ్ వస్తుంది, అడవిలో వస్తుంది, కొండల మధ్యలో వస్తుంది, చెట్ల మధ్యలో ఉంది, చాలా బాగుంటుంది అనేసి నేను వింటా ఉన్నాను. బట్ అది ఆ విజన్ చూసాకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దాని నుంచి నేను మళ్ళీ బెంగళూరుకు రీలొకేట్ అయినాం. 2005లో రీలొకేట్ అయినాను. అదే టైంలోనే పెద్ద పిరమిడ్ కూడా ఓపెన్ అయ్యింది. సో అప్పుడు ఇంకా పిరమిడ్ కాకముందే హట్స్ ఉన్నప్పుడు, ఇంకా దారి వేస్తున్నప్పటికే నేను ఆ పిరమిడ్ వ్యాలీకి స్టార్ట్ అయినాను. ఇంకా రోడ్ వేస్తున్నారు, ఇంకా దాన్ని కొండలు చెట్లు అన్ని మధ్యలో ఏది డిస్టర్బ్ చేయకుండా అన్నిటినీ పోతున్నారు. అప్పటి నుంచి నేను పోకుండా ఉండే ట్రాన్స్పోర్ట్లో అయితే లేదు. బైక్లో పోయినాను, లారీలో పోయినాను, టెంపోలో పోయినాను, షేర్ ఆటోలో పోయినాను బెంగళూరు నుంచి.
పోయి అక్కడ ఉండి వస్తూ 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 ఆ ప్లేస్ ఎంత అద్భుతం అని అంటే అంత అద్భుతం. ఇప్పుడు మీకు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఆ స్క్రీన్లో కనిపిస్తుంది. అంత అంత హ్యాపీ, అంత ఆహ్లాదకరమైన వాతావరణము. సార్ అన్నట్లు ఇది న్యూ శంబాలా, మీరు ఎక్కడో హిమాలయ శంబాలయ కన్నా దట్ న్యూ శంబాలా ఇక్కడే మీరు ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో స్పిరిచువల్ జర్నీ అక్కడే నాది 99లో స్టార్ట్ అయింది. బట్ ఇన్నర్ జర్నీ, నా ఎన్లైట్మెంట్ ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయ్యేది ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నుంచే. సో అక్కడ ప్రతి ఒక్క ఆకు, చెట్టు, మొలక, రాయి అన్నీ మీకు ఎంత బాగా ఆహ్వానిస్తాయి అంటే అంత బాగా అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే నేచర్ ఈజ్ ద అల్టిమేట్. మనం నేచర్తో, మనం ప్రకృతితో మనం ఉన్నాము అంటే దట్ ఈస్ ద అల్టిమేట్. ఇంకంతకన్నా ఏమీ లేదు. అంత ఆహ్వానిస్తాయి అవి. అక్కడ పోయిన సర్వీస్ చేసినాను. అక్కడ నుంచి మీరు ఎన్లైట్మెంట్తో పాటు ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో ఈ ట్రిపుల్ ఎన్లైట్మెంట్ వస్తుంది అనుకునేది, ఎంజాయ్మెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మీకు త్రూ అవుట్ ద హోల్ లైఫ్కి ఒక పెద్ద గిఫ్ట్ మనకు సార్ ఇచ్చిండేది. సో అలాగే మా సీనియర్ మాస్టర్స్ శ్రీనివాస్ సారు, శివరామ సారు, సాగర్ సారు, మెయిన్లీ మా చంద్రశేఖర్ సార్ ఇన్స్పిరేషన్స్. ఎలాంటి ఇన్స్పిరేషన్స్ అంటే ద వే వీఆర్ లివింగ్ అనేది. మనము బిజినెస్ చేస్తుంటుంటాము, చదువుతుంటున్నాము. చందు ఇప్పుడు జాబ్, నేను బెంగళూరులో పిరమిడ్ వ్యాలీకి అట్రాక్ట్ అయ్యి జాబ్ చందు తెచ్చుకొని అక్కడికి వచ్చాడు. నేను అట్లనే బిజినెస్కి అట్రాక్ట్ అయ్యి బిజినెస్ రీలోకేట్ అయ్యి బెంగళూరుకి నేను పిరమిడ్ వ్యాలీకి వచ్చిన. సో ఎంతోమంది ఇట్లాంటి యూత్, ఈవెన్ మన రవీంద్ర, మన కోటేశ్వరరావు సార్, చాలా మంది, ఇంతమంది ఇన్స్పైర్డ్ మాస్టర్స్, ఇంత మంచి సీనియర్ మాస్టర్స్ సాంగత్యం వల్ల ఇంకా హ్యాపీ, ఇంకా లోపల ఇన్నర్ హ్యాపీ చెప్పలేము. ఇంత హ్యాపీని మనం షేర్ చేసుకోలేము. సో ఇదెంత టోటల్ ఇప్పుడు ఏదైతే డిజిటల్గా జరుగుతున్నాయో పిరమిడ్ వ్యాలీలో, ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎన్నో లక్షల మందికి మనము ఛానల్ ద్వారా, ఎన్నో ఛానల్స్ ద్వారా వాళ్ళకి అందిస్తున్నాము అని అంటే మనం ఇక్కడి నుంచి ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఎన్నో రకాలుగా పిరమిడ్ వ్యాలీలో ఎన్నో ప్రాజెక్ట్స్గా చాలా ఇప్పుడు విస్తరిస్తుంది. సో ఇంత ఎవాల్వ్మెంట్ ఏ ఒక్క మనిషికి భూమి మీద, భూమండలం, ఎర్త్ ప్లానెట్ మీద ఎవరికి ఆపర్చునిటీ రాదు. మనకు వస్తున్నది అంటే వీఆర్ గ్రేట్ అని నేను సర్వజ్ఞంగా చెప్పుకోగలుగుతాను. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ముందు నుంచి నేను అక్కడ ఇంకొక అట్రాక్షన్ ఉంది, అన్నదానం అనేది ఇంకోటి. అక్కడ పోతే ఎప్పుడు సర్వీస్ చేయాలా, అక్కడ చూస్తే అన్నం పెడుతున్నారు అంటే సర్వీస్ చేయాలా అనేది. దీంతో అన్నదానం సర్వీస్ చేస్తూ ఇంకా ఒక ఆపర్చునిటీ దొరికింది. అన్నదాన కమిటీ మెంబర్గా కావడము, రెస్పాన్సిబిలిటీ పెరిగింది, హ్యాపీనెస్ పెరిగింది, అలాగే సర్వీస్ చేయడానికి కూడా ఆపర్చునిటీ పెరిగింది. సో అది మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన మన స్వర్ణమాల పత్రి మేడంకి, శ్రీనివాస్ సార్కి, అండ్ మెయిన్లీ మా చెన్నై జ్యోతి మేడం చూసి నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యి అన్నదానానికి ఎంత అయితే నా వీళ్ళు, ఎంత సాయశక్తులు అయితే నేను అంత కాంట్రిబ్యూట్ చేస్తూ హ్యాపీగా అందరితో కాంట్రిబ్యూట్ చేపిస్తూ అందరితో వాళ్ళు తింటుంటే అంత హ్యాపీగా చేస్తున్నాం. సో ఆ అన్నదాన కమిటీ మెంబర్గా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆపర్చునిటీ ఇచ్చిన మా మాస్టర్స్, ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ లీస్ట్ మన బ్రహ్మర్షి పత్రిజే సార్కి జై హో. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ దిస్ ఆపర్చునిటీ.